అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. రాష్ట్రంలో సాధారణ నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉన్నా, కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఆ కీలక నియోజకవర్గాల్లో కేవలం పార్టీలకే కాకుండా స్థానిక నాయకత్వాలకు కూడా ఎన్నికల్లో గెలుపు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా భవిష్యత్తులోనూ కీలకంగా తమ ప్రాధాన్యత కొనసాగాలన్నా ఎప్పటికప్పుడు జరిగే ఎన్నికల్లో గెలుపు సాధించడం అనేది నేతలకైనా పార్టీలకైనా అవసరం. రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికలు జరిగి దాదాపు 2 సంవత్సరాలు పూర్తవడం, ఆ నేపథ్యంలో మళ్ళీ త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు రానున్నాయి. ఎన్నికలంటేనే రాజకీయ పార్టీలకైనా, ఆ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకైనా, నియోజకవర్గ స్థాయి నాయకులకైనా కూడా ఒక అగ్ని పరీక్ష లాంటిది. ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అవి శాసనసభ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా, స్థానిక ఎన్నికలైనా, కనీసం మెజారిటీ ఫలితాలైనా తమకు అనుకూలంగా ఉంటేనే వారి రాజకీయ భవిష్యత్తు దీర్ఘకాలం మనగలుగుతూ వారు ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక స్ట్రైట్ టు ది పాయింట్ వస్తే, స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మనం పరిశీలిస్తే, ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు. కర్నూలు నియోజకవర్గం నుంచి టీజీ భరత్, నంద్యాల నియోజకవర్గ శాసనసభ్యులు ఫరూక్, అలాగే బనగానపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు. 3 మంత్రులు ఉన్న నేపథ్యంలో సహజంగానే టీడీపీ అధినాయకత్వం రానున్న కర్నూలు జిల్లా నుంచి కీలకంగా గెలుపును ఆశించడం, మెజారిటీ స్థానాలే కాకుండా ప్రాధాన్యతా స్థాయిలో గెలుపును ఆశిస్తుంది. ఆ దిశగా ఫలితాలు రాబట్టాల్సిన ప్రాధాన్యత ఇటు బీసీ జనార్దన్ రెడ్డి గారైనా, అటు టీజీ భరత్ అయినా, అలాగే మంత్రి ఫరూక్ పైన తప్పక ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అలాగే గత ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలో కేవలం 11 స్థానాలకు పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసి ఎప్పటికప్పుడు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సూచనలకు అనుగుణంగా ప్రజాక్షేత్రంలో నిరసన కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు, ప్రజా ప్రయోజన కార్యక్రమాల నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి నేతలు ముందుకెళ్తున్నారు. ఆ విధంగా ఓటమి చవిచూసిన తర్వాత కూడా ఆయా నియోజకవర్గాల్లో నేతలు ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకంగానే ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే గత ఎన్నికల్లో కూటమి భారీ మెజారిటీ తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికల్లో కూడా ప్రాధాన్యతా స్థాయిలో విజయాన్ని చవిచూడాల్సిన అవసరం మనము కూటమి వైపు నుంచి చూస్తే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏమాత్రం ప్రాధాన్యతా స్థాయిలో కాకుండా కొంతమేరకు లేదా మెజారిటీ స్థానాలు తగ్గితే ప్రజల్లో గత 2 ఏళ్ల కూటమి పాలనపై కొంత వ్యతిరేకత ఉందా అన్న అభిప్రాయం రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం వైకాపా వైపు నుంచి చూస్తే గణనీయంగా కేవలం 11 స్థానాలతో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైకాపా ఆ తర్వాత వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కాకుండా కూడా ప్రాధాన్యత స్థాయిలో విజయాన్ని చవిచూడకపోతే పార్టీ బలపడుతుందా, రానున్న శాసనసభ ఎన్నికలకైనా తిరిగి కోలుకుంటామా అన్న కొంత సందిగ్ధావస్థలో ఉన్న
వైకాపాలోని ఒక సెక్షన్ ఆఫ్ ది నాయకులకు ప్రశ్నార్థకమవుతుంది. కాబట్టి వైకాపా కూడా ఖచ్చితంగా కనీస స్థానాలైనా కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగానే ఇప్పుడు మనము ఇటీవలే బీసీ జనార్దన రెడ్డి గారు కూడా ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలైనా ఇంకో కార్యక్రమమైనా కూడా స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారు. అలాగే ఇటువైపు చూసుకుంటే కాటసాని రామిరెడ్డి గారు అయినా కూడా పార్టీ కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు కార్యకర్తలు నాయకులను సమాయత్తం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారు. మనము ఇదే కోణంలో చూసుకుంటే మనకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు, నంద్యాల, డోన్, ఆళ్లగడ్డ, బనగానపల్లి వంటి కీలక స్థానాలు, ముఖ్యమైన స్థానాల్లో మెజారిటీ పైనే ప్రజల దృష్టి, రాజకీయ విశ్లేషకుల దృష్టి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఇంకోవైపు ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు అనేది కీలకంగా అధికారంలో ఉన్న పక్షానికే ఉంటుంది. ఆ నేపథ్యంలో పరిశీలిస్తే కూడా ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం టీడీపీ ప్రభుత్వం కాదు కదా, కూటమి ఉంది అధికారంలో. మరి స్థానిక ఎన్నికల్లో వారికి కూడా సమప్రాధాన్యత టీడీపీ, జనసేన, బీజేపీ ఆయా పార్టీలకు సమ ప్రాధాన్యత ఎన్నికల్లో పోటీకి అవకాశం లభిస్తుందా అన్నది కూడా ఇక్కడ ఒక విశ్లేషణ. అలాగే మనము వైకాపా వైపు నుంచి చూసుకుంటే వైకాపా క్షేత్రస్థాయి నేతలు కూడా ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో కార్యక్రమాల్లో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ సూపర్ 6 పథకాలంటూ వచ్చిందని, వాటి అమలుకు ప్రాధాన్యత ఇవ్వలేదని, వాటిలో ముఖ్యంగా ఇంకా 1-2 పథకాల గురించే వారు ప్రాధాన్యంగా చంద్రబాబు నాయుడు గండి కొట్టారంటూ ఆరోపిస్తున్నారు. మరి ఈ టోటల్ సినారియోలో చూస్తే అధికార పక్షానికి ఎక్కువగా ఉన్న విజయావకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గతంలో మాదిరే అధికార పక్షం స్థానిక ఎన్నికల్లో తమ హవా చూపగలుగుతుందా, లేదు వైకాపా భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా కొంత ప్రాధాన్యత స్థాయిలోనైనా తన విజయావకాశాన్ని వెల్లడి చేసుకోగలుగుతుందా, అలాగే గత శాసనసభ ఎన్నికల్లో కొంతమేర మాత్రమే అటు జనసేనకైనా ఇటు బీజేపీకైనా సీట్ల పంపిణీ అనేది జరిగింది. మరి స్థానిక ఎన్నికల్లో వాటి ప్రాధాన్యత పెరుగుతుందా, వాటి సీట్ల కేటాయింపులో వారికి మెజారిటీ సీట్లు రావడం జరుగుతుందా అన్నది టోటల్గా చూస్తే ఇటు కూటమికి, అటు జనసేనకు కూటమికి, ఇటు వైకాపాకు కూడా ఎవరి వైపు చూస్తే వారి ప్రాధాన్యతలో విజయం సాధించాల్సిన అవసరం ఉంది. మరి రానున్న రానున్న స్థానిక ఎన్నికలపైనే అటు పార్టీ నేతలే కాకుండా ఇటు ప్రజలు, అటు రాజకీయ విశ్లేషకులు కూడా ఉత్కంఠ నెలకొంటోంది అని చెప్పుకోవచ్చు.